Hi friends, this is TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ చేసేది నాయిస్ టు ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అండి. రీసెంట్గా మనకి అమెజాన్లో లాంచ్ అయిందనమాట. అండ్ లేట్ చేయకుండా ముందు బాక్స్ మీద ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదోసరికి మీకు టాప్లో మనకి నాయిస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. కింద బాటమ్ చూస్తే మీకు నాయిస్ 2 అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ రైట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఇండియాస్ నెంబర్ 1 మోస్ట్ ప్రామిసింగ్ బ్రాండ్ అంటున్నారు. అండ్ ఇండియాస్ నెంబర్ 1 వేరబుల్ వాచ్ బ్రాండ్ అంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు డిజైన్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ లిసన్ టు ద నాయిస్ విత్ అని చెప్పి ఒక స్లోగన్ కనిపిస్తుందండి. అండ్ టాప్లో కానీ అండ్ కింద బాటంలో అయితే ఏమీ లేదనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి మీకు కామ్ వైట్ కలర్ అండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు 50 hours ప్లేబ్యాక్ టైం అంటున్నారు. ట్రూ బస్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తా అంటున్నారు. టైప్-C ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. IPX4 సపోర్ట్తో వస్తుంది. అండ్ 4 పేరింగ్ మోడ్స్ అంటున్నారు. అంటే ఏమీ లేదండి, బ్లూటూత్ కానీ ఆక్స్ కానీ SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ FM సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇలా 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ కింద బాటమ్ చూస్తే మీకు 499 అయితే కనిపిస్తుంది ప్రైస్ అనేది. బట్ మనం పర్చేస్ చేసింది 1499 రూపీస్ కండి. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏం కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మీకు ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మీకు దగ్గర ఒక 1 మీటర్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి మీకు కంప్లీట్గా చదువుకోండి. సో దట్ మీకు క్లారిటీ అయితే ఉంటుంది అనమాట ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు హెడ్ ఫోన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. హెడ్ ఫోన్స్ లుక్ అయితే ఓవరాల్గా ఏదైనా కనిపిస్తుంది మనకి. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు లుక్ అయితే విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు నాయిస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు నాయిస్ 2 అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అండ్ రైట్ లెవెల్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎక్స్టెన్షన్ వచ్చేసరికి మీకు మెటల్తో వస్తుంది. సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు నాయిస్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు దీని మీద కూడా మీకు. అండ్ ఇక్కడ మీకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడ మైక్రో SD కార్డ్ సపోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ కానీ అండ్ ప్లేన్ పాస్కి కానీ కాల్ యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి కూడా ఇదే బటన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ పక్కన మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తాయి. సేమ్ అదే బటన్ మనం సాంగ్ ఫార్వర్డ్ చేసుకుంటాం కానీ సాంగ్ బ్యాక్వర్డ్ చేసుకుంటాం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. పక్కన మనకి మోడ్ చేంజింగ్ బటన్ అయితే ఇచ్చారనమాట. పక్కన మనకి LED ఇండికేషన్ అయితే కనిపిస్తుందండి. అండ్ పక్కన మైక్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. పక్కన మనకి 3.5mm ఆడియో జాక్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం మొబైల్తో పేర్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో హెడ్ ఫోన్స్ పవర్ ఆన్ చేద్దామండి. సో పవర్ అయితే ఆన్ అయిందనమాట. సో మనం మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూస్తే మీకు నాయిస్ 2 అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేద్దామండి. సో కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఒకసారి ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఇది వచ్చి మీకు లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది. సో గేమింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 2 days యూస్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ నాయిస్ బ్రాండ్ నుంచి నాయిస్ 2 ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అయితే అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు లుక్ వైస్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీకు ఇయర్ కప్స్ విషయానికి వస్తే చాలా సాఫ్ట్ అయితే ఉంటాయండి. ఈవెన్ మీకు హెడ్ కుషన్ కూడా చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫిట్టింగ్ విషయానికి వస్తే మీకు పర్ఫెక్ట్ ఫిట్ అయి ఉంటుందండి. లూజ్ ఫిట్టింగ్ కానీ టైట్ ఫిట్టింగ్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. అండ్ ఈవెన్ మీకు లాంగ్ రన్ యూస్ చేసినా కూడా పెయిన్ అయితే అనిపించదు. కాకపోతే మీకు ఇయర్ కప్స్ దగ్గర మాత్రం కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇదే కాదు, ఏ హెడ్సెట్స్ యూస్ చేసినా కూడా మీకు హీట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో దానికి నా సజెషన్ ఏంటంటే మీకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక 2 minutes బ్రేక్ అవ్వడం బెటర్ నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు కొంచెం యావరేజ్ క్వాలిటీ అయితే యూస్ చేస్తారండి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అసలు పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండదు మీకు. అండ్ ఎక్స్టెన్షన్ విషయానికి వస్తే మీకు మెటల్తో వస్తుంది. సో అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అండ్ ఇది వస్తే మీకు డ్యూరబిలిటీ వైజ్ కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ ఎక్సెప్ట్ ఈ హెడ్సెట్ మాత్రం ఈ హెడ్ రెస్ట్ ఏదైతే ఉంటుందో మీకు అది కొంచెం సాఫ్ట్ లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. సో అది తొందరగా చినిగిపోయే అవకాశం అయితే ఉంది. అదొక పాయింట్ అయితే నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. ఇది ఒకసారి మీకు సింగిల్ మైక్ సపోర్ట్తో వస్తుందండి. నాకైతే కాల్ క్వాలిటీ అయితే నచ్చలేదు. ఈవెన్ మీకు చాలా స్లోగా వినిపిస్తుంది అనమాట రిసీవర్కి. ఈవెన్ రిసీవర్ వాయిస్ కూడా మనకి చాలా స్లోగా వినిపిస్తుంది. మనం గట్టిగా మాట్లాడితే తప్ప రిసీవర్కి అయితే వినిపించట్లేదు.
నాకైతే కాల్ క్వాలిటీ అయితే గొప్పగా లేదనిపిస్తుంది. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు వోకల్స్ కానీ, ట్రిబుల్స్ కానీ, బేస్ కానీ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయండి. సింపుల్గా చెప్పాలంటే మీకు బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అనమాట. అండ్ హెడ్ ఫోన్స్ని మీరు ఆక్స్ ద్వారా యూస్ చేసుకున్నాం, బ్లూటూత్ ద్వారా యూస్ చేసుకున్నాం, ఆడియో క్వాలిటీలో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, సేమ్ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. అండ్ పీక్ లెవెల్ వాల్యూమ్ కూడా ఓకే అనిపిస్తుంది, కాకపోతే కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేదేమో నా ఫీలింగ్ అండి. సో గేమింగ్ గురించి మాట్లాడుకునే ముందు సో ఇందులో లో లేటెన్సీ ఎలా వర్క్ అవుతుంది అని ఒక చిన్న శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేస్తాను అనమాట. సో నేను హెడ్ ఫోన్స్ అనేవి మీకు ఆల్రెడీ ఐప్యాడ్ ఎయిర్కి అయితే కనెక్ట్ చేశానండి. అండ్ మీకు సౌండ్స్ వినపడటం కోసం చెప్పి ఇక్కడ మైక్ అయితే ప్లేస్ చేశాను అనమాట. సో నేను ఆల్రెడీ ఒక చిన్న గేమ్లో అయితే లాగిన్ అయ్యాను. అండ్ ఆల్రెడీ కొన్ని గన్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను అనమాట, మీకు సౌండ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ చూస్తే మీకు M4 అయితే కనిపిస్తుంది. ఒకసారి మీకు ఇక్కడ ఫైర్ చేస్తున్నాను సో దట్ మీకు సౌండ్స్ అనేవి ఆ లేటెన్సీ అనేది మీకు క్లియర్ తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు EMP కనిపిస్తుంది. సో గేమింగ్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ శాంపిల్ క్లిప్ అయితే ప్లే చేశాను. అండ్ ఇదోసారి మీకు 40 ms లో లేటెన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఓవరాల్గా నాకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం డీసెంట్గానే ఉంది. కాకపోతే ఎవరైతే స్క్వాడ్ ప్లేయర్స్ ఉంటారో సో అలాంటి వాళ్ళకైతే మాత్రం రికమెండ్ చేయలేను అనమాట, ఎందుకంటే దీనిలో మైక్ క్వాలిటీ అయితే అంత గొప్పగా లేదు. ఎవరైతే సోలో ప్లేయర్స్ ఉంటారో వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు అండి, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఎవరైతే హార్డ్ కోర్ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే నేను హెడ్సెట్స్ కానీ, TWS ఇయర్బడ్స్ కానీ, నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కానీ రికమెండ్ చేయనండి. బెటర్ గో విత్ వైర్డ్ ఇయర్ ఫోన్స్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. ఇది వచ్చేసరికి మీకు బ్లూటూత్ 5.3తో వస్తుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి, ఎక్కడ డిలే అయితే లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే వాల్ క్లైమ్ చేసిన దాని ప్రకారం 50 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అండ్ నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం 38 to 40 hours అయితే ప్లేబ్యాక్ టైం వస్తుంది అనమాట. మనం పర్చేస్ చేసింది 1499 రూపీస్ అండి. సో ఈ బడ్జెట్లో కొనచ్చా లేదా అంటే, సో ఎవరికైతే మేజర్గా మ్యూజిక్ పర్పస్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక, దట్ టు హెవీ బాస్ ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం డీసెంట్ అవుట్పుట్ ఉన్న చాలు, బడ్జెట్లో కావాలి అనుకుంటే ఒక హెడ్సెట్, అలాంటి వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ గేమర్స్ కూడా ఎవరైతే సోలో గేమర్స్ ఉంటారో వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఎవరైతే స్క్వాడ్ గేమర్స్ ఉంటారో సో ఖచ్చితంగా వాళ్ళకి మైక్ అనేది ఇంపార్టెంట్ అనమాట, టీమ్మేట్స్తో మాట్లాడేటప్పుడు. సో అలాంటి వాళ్ళైతే అవాయిడ్ చేయండి. అండ్ ఎవరైతే హెవీగా ట్రావెల్ చేస్తూ ఉంటారో బస్సెస్లో కానీ, ట్రైన్స్లో కానీ, సో అలాంటి వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. బికాస్ ఇదోసారి మీకు ఆడియో లీక్ ఉందండి. సో మీరు ఖచ్చితంగా బస్సెస్లో కానీ, ట్రైన్స్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు మీ కో ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతారనమాట. సో ఇది ఓవరాల్గా నాయిస్ బ్రాండ్ నుంచి నాయిస్ 2 ఆన్-ఇయర్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.